ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన వాక్య సందేశపు ప్రేరేపణతో మీ మధ్యకు వచ్చాను. శ్రద్ధగా అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని మన మనవి. మూలవచనములుగా బైబిల్ గ్రంథములో నుంచి నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనము మొదలుకొని 16వ వచనము వరకు మనము చదువుకుందాము. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కనను ఒకడు ఆ ప్రక్కనను అతడు చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండగా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకును విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కరుణా సంపన్నుడవు, కృపాసాగరుడవు, సర్వాధికారివి, శక్తిమంతుడవైన దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖన భాగములో నుంచి మాతో మాట్లాడండి. మమ్ములను బలపరచండి, మమ్ములను స్థిరపరచండి, ఆశీర్వదించండి, కరుణించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. పరమ తండ్రి, మీ కృప ద్వారా మమ్ములను బలపరచండి, మీ వాక్యముతో మమ్ములను సరిచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి దేవుడు మోషే ద్వారా విడిపించి కనానుకు వెళుతున్న యాత్రలో అనేకమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలలో ఒకటి ఈ అమాలేకీయులతో రెఫీదీములో జరిగిన యుద్ధము. అమాలేకీయులతో యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో మోషే యెహోషువతో ఏం చెప్పాడంటే, నేను కొండ ఎక్కి ప్రార్థన చేస్తాను, కొండ శిఖరాన నేను ప్రార్థన చేస్తాను, మీరు కిందన యుద్ధము చేయండి అన్నాడు. అలాగూ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలవటం ప్రారంభమైంది. మోషే చేతులు నొప్పి పుట్టి చేతులు కిందకు దించినప్పుడు అమాలేకీయులు గెలవటం కనబడుతుంది ఇక్కడ. అలాగ జరగటం చూసి మోషే చేతులు బరువెక్కకుండా ఉండటానికి అతనికి ఒక రాతి మీద కూర్చోబెట్టి అతని చేతులకి అటొకరు ఇటొకరు భుజాన్న పట్టుకొని నిలుచున్నారు. అలా చేతులు పెట్టినంతసేపు ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. అలాగూ ఆయన గెలవటానికి ఆ చేతులు దించకుండా ఉండటానికి అటు ఇటు సపోర్ట్స్గా ఏర్పాటు చేసి
ఆ దినమందు యుద్ధములో వారు గెలిచారు. గెలిచిన తర్వాత మోసే ఒక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. యెహోవా నిస్సి అని ఆ బలిపీఠానికి పేరు పెట్టాడు. ఇది ఇక్కడున్న సంఘటన, ఇక్కడున్నటువంటి విషయం. ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, పాత నిబంధన మనం ఎప్పుడు ధ్యానము చేసినా, పాత నిబంధనలోని సంఘటనలు ఎప్పుడు ధ్యానం చేసినా, ప్రత్యేకముగా ఇశ్రాయేలీలు అరణ్య యాత్రను గూర్చి మనం ధ్యానం చేసినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలను క్రైస్తవుడు జ్ఞాపకమును చేసుకొని మదిలో ఉంచుకొని ఆ 2 వచనాలు ఆధారముగానే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇప్పటి కాలపు క్రైస్తవులకు అవసరమైన సంగతులు బయలుపరచబడతాయి. ఏంటా 2 వచనాలు అనంటే, మొదటిగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ చూడండి, పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలగటానికి వ్రాయబడ్డాయంట. అంటే పాత నిబంధనలో రాయబడిన లేఖనాలన్నీ మనకు బోధ కలగటానికి వ్రాయబడ్డాయి. ఇంకా అక్కడ చూస్తే ఓర్పు వలనను లేఖనము వలను ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకై అంట. మనకు నిరీక్షణ కలగటానికి భక్తుల ఓర్పును చూపించాడు, పాత నిబంధన లేఖనాలను చూపించాడు, వారు పొందిన ఆదరణను చూపించాడు. వాటి ద్వారా మనకు నిరీక్షణ కలగటానికి, ఆ నిరీక్షణ మనలో వృద్ధి చెందటానికి పూర్వమందే వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము దేవుడు వ్రాయించాడు. అంటే పాత నిబంధనలో జరిగినటువంటి ప్రతి సంఘటన అది చరిత్ర అయినప్పటికీ కూడా అందులో నుంచి మనకు నేర్పించే బోధ ఒకటి ఉంది. ఆ బోధ ద్వారా మనకు నిరీక్షణ కలగాలని దేవుడు ఈ మాటలను రాయించాడు. అందుకనే ఈ వచనాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని పాత నిబంధన చదివినప్పుడు మనకు బోధ కలగటానికి, కొన్ని ఆత్మీయ పాఠాలను మనకు నేర్పించటానికి మనకు రాయబడిందని అర్థం. 2వ వచనం కూడా చూద్దాము. మనం గుర్తుంచుకోవలసిన 2వ వచన భాగము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అంట. చూడండి, ఏ సంగతులు అనంటే ఇశ్రాయేలీల గూర్చిన సంగతులు. మొదటి వచనము నుండి, ఈ అధ్యాయం మొదటి వచనము నుండి చదివితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపింపబడిన ప్రారంభము నుంచి టూకీగా మనకి ఇక్కడ చెబుతున్నాడు. ఆ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, వారికి ఎందుకు సంభవించాయంటే దృష్టాంతములుగా అని వ్రాయబడింది. ఇంకా ఏమంటున్నాడంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. అంటే వారు యుగ ప్రారంభములో ఉన్నారు, మనము యుగ అంతములో ఉన్నాము. యుగ ప్రారంభములో వారికి జరిగిన సంఘటనలు దృష్టాంతములు, అవి మనకు బోధ కలుగు బుద్ధి కలుగుటకై వ్రాయబడినని బైబిల్ చెబుతుంది. అంటే పాత నిబంధనలో జరిగిన ఇశ్రాయేలీల మచిలి అరణ్య యాత్రలోని సంఘటనలు మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి, మనకు బోధ కలగటానికి వ్రాయబడ్డాయి, మనకు నిరీక్షణను ఏర్పరచటానికి వ్రాయబడ్డాయి అన్నమాట. కాబట్టి అది ఇశ్రాయేలీలకు గురించిన సంగతులని మనం తీసి పడేయకూడదు. అది మనకు అవసరమనే ముందుగానే దేవుడు వారి జీవితంలో జరిగించాడు. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించినట్లుగా మనలను ఈ లోకము నుండి దేవుడు విడిపించాడు. వాళ్ళు కనానుకు ప్రయాణం అవుతున్న యాత్రలో జరిగిన ప్రతి సంఘటన మనం ఈ లోకము నుండి పరలోకానికి, పరమ కనానుకు వెళ్ళే
ప్రయత్నములన్నిటిలో జరగటానికి అవకాశం ఉన్న సంఘటనలన్నీ బైబిల్లో వ్రాయించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధనలోని కొన్ని సంఘటనలు ఇప్పుడు క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. కాబట్టి ఆ బుద్ధి ఏమిటో, ఆ బోధ ఏంటో, మనం కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఏంటో, మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటో ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. అందులోని కొన్ని వచన భాగాలను మనం చదివాము. నిర్గమకాండం 17:8-16 వచనాలు మనం చదివాం. ఆ సంఘటన అంతా మనకు తెలిసినదే. అమాలేకీయులు ఇశ్రాయేలుతో జరిగిన యుద్ధములో మోసే చేతులెత్తి ప్రార్థించే ఆ సంఘటన నుంచి మనం నేర్చుకోవచ్చు అనే పాఠాన్ని మనం ముందుకి వెళ్దాం. దయచేసి మొట్టమొదటిగా మనం ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్యయాత్ర కనానికి వెళ్తున్నప్పుడు, ఈనాడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలమైన మనము, అనగా యేసు రక్తము చేత కడగబడిన మనము ఈ లోక అరణ్య యాత్రలో పరమ కనానుకు చేరే ప్రయత్నములో మనకు కూడా అమాలేకీయులు అడ్డం వస్తారు. ఆనాడు ఇశ్రాయేలీలకు అమాలేకీయులు అడ్డం వచ్చినట్లుగా, వారితో యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా మనకి కూడా అమాలేకీయులు అడ్డం వస్తారు. అమాలేకీయులు అడ్డం వస్తారంటే లిటరల్గా ఆనాడు ఇశ్రాయేలీలకు అమాలేకీయులు ఏ విధంగా అడ్డం వచ్చారో అలా వస్తారని కాదు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో అమాలేకీయులు అనంటే దేవుని యొద్దకు చేరకుండగా, పరమకణాను చేరకుండగా మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులు, మనకొచ్చే వ్యాధులు, మనకు వచ్చే అనారోగ్యాలు, మనకొచ్చే ప్రతి విధమైన అవమానాలు, ప్రతి విధమైన సమస్యలు, ఇవన్నీ అమాలేకీయులను సూచిస్తుంది. అమాలేకీయులు ఎలాగైతే ఇశ్రాయేలీలకు ఆటంకంగా ఉన్నారో, ఈ సమస్యలన్నీ కూడా పరమకణాను చేరకుండగా మనకు ఆటంకంగా కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, మనం జాగ్రత్త పడి మనం ధ్యానం చేద్దాము కొన్ని విషయాలను. ఆనాడు అమాలేకీయులను జయించటానికి మోషే అహరోనులను, మోషే యెహోషువలను ఏ విధముగా దేవుడు వాడుకున్నాడో, ఈరోజు కూడా దేవుడు మనకి కొన్ని పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు. అమాలేకీయులు కనాను యాత్రలో వారు కొనసాగకుండా ఆటంకపడ్డారు. ఈ లోక సమస్యలన్నీ నీకు ఎందుకు వస్తున్నాయంటే, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయంటే, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే, ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, నిందలు ఎందుకు వస్తున్నాయంటే, అవమానాలు ఎందుకు నీకు ఎదురవుతున్నాయి అంటే, పరలోక రాజ్యమునకు నీవు చేరకుండగా ఆటంకపడటానికి ఇవి వస్తున్నాయి. ఇది మొట్టమొదటిగా మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. రెండవదిగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి ఇక్కడ అనంటే, ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? ఆనాడు అమాలేకీయులు అడ్డం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఈనాడు శరీర సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనవి, ఆశలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలన్నీ మనకి అమాలేకుల వల్ల ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆనాడు వారు చేసినది రెండు విషయాలు ప్రాముఖ్యంగా చేశారు. ఒకటి ప్రార్థన చేశారు, రెండవది ప్రయత్నము చేశారు. ప్రయత్నం అన్న దగ్గర యుద్ధము అని కూడా పెట్టుకోవచ్చు. ఒకటి ప్రార్థన, రెండు ప్రయత్నము లేక యుద్ధము అని. నేను ప్రయత్నం అన్న మాట ఎందుకు పెట్టానంటే, అసలు యుద్ధము జరగటానికి ముందు, గెలవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం కదా. అది అంటే దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. వారు చేసిన రెండు పనులు ఏంటంటే ప్రార్థన, రెండవది యుద్ధము. ఈ రెండు ఈనాడు ఆధ్యాత్మిక జీవితంలో మనకి అవసరము. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనకి ప్రార్థన ఉండాలి, రెండవది గెలవటానికి ప్రయత్నం ఉండాలి. కొంతమంది జీవితంలో ప్రయత్నం ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు. వాళ్ళు గెలవటానికి ప్రతి విషయాల్లో ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రార్థన ఉండదు. కొంతమందికి ప్రార్థన ఉంటుంది, ప్రయత్నాలు ఉండవు. యుద్ధములో గెలవటానికి చేయాల్సిన ప్రయత్నం ఏదో వాళ్ళు అది చేయరు.
చాలా విషయాల్లో మన క్రైస్తవులు ఈ విధంగానే ఉంటారు. ప్రార్థన ఉంటే ప్రయత్నం ఉండదు, ప్రయత్నం ఉంటే ప్రార్థన ఉండదు. కొంతమంది చాలా పోరాడుతారు పాపం గెలవటానికి, ఆర్థిక సమస్యలను గెలవటానికి, అవమానాల నుంచి బయటికి రావటానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావటానికి, క్రీస్తులో వారికి వారు నిలదొక్కుకోవటానికి, పరలోక రాజ్యం చేరటానికి ఎంత ప్రయత్నం చేస్తారో, కానీ ప్రార్థన లేకుండా ప్రయత్నం చేస్తారు. కొంతమందికి ప్రార్థనే చేస్తూ ఉంటారు, ప్రయత్నాలను అస్సలు చేయటం మానేస్తారు. ప్రార్థన చేశాం కదా దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తారు. కానీ ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు అవసరం, ప్రార్థించాలి, రెండవది ప్రయత్నించాలి అనేది. కనుక ప్రార్థన ప్రయత్నము రెండు మనకు ఉన్నప్పుడు గొప్ప విజయమును మనం సాధించటానికి దేవుడు మార్గాలు తెరుస్తాడు. నేను 26 ఏళ్ల క్రిందట నేను అబ్రాడ్ వెళ్ళక మునుపు అబ్రాడ్ వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నాల్లో సింగపూర్ కానీ దుబాయ్ కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ ఇంటర్వ్యూలు జరిగితే అక్కడికి వెళ్తుండేవాడిని. ఒకసారి విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడికి కొంతమంది వచ్చారు. నేను లోపలికి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఆఫ్టర్ 2 PM ఇంటర్వ్యూలు మళ్ళీ రీఓపెన్ అవుతాయి, అప్పుడు రండి అన్నారు. సో నా ఇంటర్వ్యూ అయిపోయింది కదా, నేను బయటకు వచ్చి ఇంక వెళ్ళిపోదాము అనుకునే సమయంలో ఒక బ్రదరు నాకు ఎదురుపడి, ఇంటర్వ్యూ ఎలా జరిగింది సార్, ఏంటి విషయాలు, అసలు ఏంటి, అది ఎంతవరకు నమ్మశక్యంగా ఉన్నాయి అన్నీ ఎంక్వైరీ చేస్తుంటుంటే నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. ఆయన అన్నాడు, బయటికి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం సార్ అన్నాడు. సరే బయటికి వెళ్ళాము, టీ తాగుకుంటూ మాట్లాడుకుంటున్నాము. ఆ వ్యక్తి అంటున్నాడు, ఏంటి బ్రదరు మరి లోపల విషయాలు ఏంటి అని మాట్లాడుతుంటుండగా ఆయనతో మాట్లాడుతూ టీ తాగుతూ నా పాస్పోర్ట్ తీశాను. బయటికి తీస్తే ఏంటంటే అది పద్దుల పుస్తకం అని అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, ఇది పాస్పోర్ట్ బ్రదర్ అన్నాను. ఎందుకంటే మన ఇండియన్ పాస్పోర్టు డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది కవరు, కాబట్టి నేను అన్నాను ఇది పాస్పోర్టు అని అన్నాను. అంటే ఏంటి అని అన్నాను. మరి నువ్వు ఇంటర్వ్యూకి ఎలాగ వచ్చావు, పాస్పోర్ట్ ఉండాలంటే, అంటే ఇంటర్వ్యూ అయిపోతే వాళ్ళు వేసా పంపిస్తే నేను వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను, కానీ పాస్పోర్ట్ ఒకటి తీసుకోవాలనే సంగతానికి తెలీదు. పాస్పోర్ట్ లేకుండా వేరే దేశానికి వెళ్ళటం ఎంత అసాధ్యమో, ప్రార్థన లేకుండా విజయమును సాధించటము అంతే అసాధ్యం. పాస్పోర్ట్ ఒకటి ఉంటే సరిపోతుందా? ఆ దేశానికి వెళ్ళటానికి మరలా వీసా కూడా ఉండాలి. వీసా లేకుండా ఒట్టి పాస్పోర్ట్తో వేరే దేశానికి వెళ్ళటం ఎంత అసాధ్యమో, ప్రయత్నము లేకుండా ప్రార్థన మాత్రమే ఉంటే విజయము సాధించటం కూడా అసాధ్యమైపోతుంది. మన ఆధ్యాత్మిక జీవితము పరలోకపు కనానుకు మనం చేర్చుకోవాలనంటే, పరలోకపు కనానుకు మనము చేరాలి అనంటే మనలో ఉండాల్సిన ప్రాముఖ్యమైనది ప్రార్థన ప్రయత్నాలు ఉండాలి. ప్రార్థన లేకుండా ప్రయత్నము లేకుండా ప్రార్థన ఉన్నా మనము బలహీనులం అయిపోతాము. ఇది దేవుడు మనకిక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఏ సమస్య నీకు వచ్చినా, ఆనాడు అమాలేకీలను గెలవటానికి మోసే ప్రార్థించాడు, యెహోషువ ప్రయత్నం చేశారు కదా. యెహోషువ కింద ఉన్న సైన్యం అంతా ప్రయత్నం చేశారు కదా. అలాగే మనకు ఎదురవుతున్న అమాలేకీలనే సమస్యలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, అవమానాలు, వీటన్నిటినీ ఎదుర్కొనటానికి ప్రార్థన ఉండాలి. దాన్ని తప్పించుకొనటానికి, దాన్ని జయించటానికి చేయాల్సిన ప్రయత్నాలు కూడా మనము చేయాలి. ఇది రెండవదిగా దేవుడు మనకి నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం. మూడో విషయానికి ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాల్లో మనం నేర్చుకోవలసిన మూడో విషయం ఏంటంటే, మన కొరకు ప్రార్థించే ఒక సేవకుడిని మనం కలిగి ఉండాలి. యెహోషువ తన ప్రజలతోనూ సైన్యముతోనూ యుద్ధము చేస్తూ ఉంటే వారి కొరకు ప్రార్థించటానికి కొండ శిఖరముకి ఎక్కి మోసే ప్రార్థన చేస్తున్నాడు కదా. అలాగే మన కొరకు ప్రార్థించే ఒక సేవకుడిని మనం ఈ లోకములో కలిగి ఉండాలి. ఆ సేవకుడు మన కొరకు ఏమని ప్రార్థన చేయాలి? మోసే అక్కడ ఏమని ప్రార్థన చేస్తుంటాడు? అమాలేకీల మీద ఇశ్రాయేలీలు గెలవాలనే కదా ప్రార్థన చేస్తూ ఉంటాడు.
మనము కూడా ఈ లోక సమస్యలను ఎదిరించి దేవుని రాజ్యానికి చేరటానికి తగిన శక్తి, అభిషేకము, ప్రార్థనాత్మ కలిగి ఉండాలని మన కొరకు ప్రార్థించే ఒక దైవ సేవకుడిని మనము కలిగి ఉండాలి. ఈనాడు చాలా సంఘాల్లో సంఘ కాపరి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడు. అసలు వాళ్ళ విశ్వాసుల సంఖ్య తెలీదు, విశ్వాసుల సమస్యలు కూడా తెలీదు. అందుకే బైబిల్ అంతా మనము ధ్యానం చేస్తే పెద్ద పెద్ద సంఘాల వల్ల దేవునికి ఉపయోగం లేదు, దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడవు. ఎందుకంటే సంఘ కాపరికి వాళ్ళకు వస్తున్న విశ్వాసుల సంఖ్య తెలియదు సరిగ్గా. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వాళ్ళు మందిరంలో ఉంటున్నారు, వాళ్ళ సమస్యలేంటో తెలియదు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయలేడు. అందుకని విభాగించి పరిపాలించండి అని బ్రిటిష్ వాళ్ళు చెప్పటం కాదు, అంతకుముందే మోషేకు దేవుడు బయలుపరిచాడు తన మామ ద్వారా కదా. అలాగే చిన్న చిన్న సంఘాలు అనుకోండి, విశ్వాసుల సంఖ్య అంతా సేవకునికి తెలుస్తుంది, వాళ్ళ సమస్యలు తెలుస్తున్నాయి, వారి కొరకు ప్రార్థన చేయగలుగుతాడు. ప్రతి సంఘము కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కుటుంబము కూడా వారి కొరకు ప్రార్థించే ఒక సేవకుని కలిగి ఉండాలి. నా కొరకు ప్రార్థించే సేవకులను నేను కలిగి ఉన్నాను. నా కొరకు ప్రార్థించే సహోదరులను నేను కలిగి ఉన్నాను. మీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉన్నాడా? ఏదో ఎప్పుడో మీ ఇంటికి విజిట్ వచ్చేసి అప్పటికప్పుడు మీ సమస్య తెలిస్తే మీ కొరకు ప్రార్థన చేసి కానుకిస్తే కానుక పట్టుకెళ్ళిపోయే సేవకుల గురించి నేను చెప్పట్లేదు. మీరు ఎలాగైనా మీ పరిస్థితుల నుండి బయటపడి దేవుని రాజ్యానికి యోగ్యులు కావాలని పట్టుదలతో మీ కొరకు రెగ్యులర్గా ప్రార్థించే ఒక సేవకుని మీరు కలిగి ఉండాలి. ఇది మనం కలిగి ఉన్నప్పుడు పరలోకపు కణానుకు చేరటానికి, ప్రతి యుద్ధములో విజయమును మనకి కలగటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ గొప్ప విజయమును సాధించాడు. ఆయన చేతులెత్తినప్పుడు గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడు ఓడిపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థిస్తున్నప్పుడు గెలుస్తున్నారు, ప్రార్థన జీవితం లేనప్పుడు ఓడిపోతున్నారని అర్థం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప విజయాలను మనం సాధించాలంటే మన కొరకు ప్రార్థించే సేవకుని మనము కలిగి ఉండాలి. అఫ్కోర్స్ సంఘము కూడా సేవకుని కొరకు ప్రార్థించాలి. ఎక్కువగా ఈనాడు సంఘాలు సంఘ కాపరి కొరకు ప్రార్థించే సంఘాలను కట్టారు, కానీ సంఘము కొరకు ప్రార్థించే సేవకునిగా కొంతమంది సేవకులు మారలేకపోతున్నారు. సంఘములోని విశ్వాసుల కొరకు, వాళ్ళు మందిరానికి వస్తున్న వారి సమస్యల కొరకు మోకరించి ప్రార్థించే ప్రార్థనాపరులైన సేవకులు ఈనాడు లేరు. మీ సమస్య ఏదైనా ఉంటే మీ సంఘ కాపరి మీ కొరకు ప్రార్థించాలి. మీ కొరకు ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళే మీ సంఘ కాపరి. వాళ్ళ పరిపాలనలోనే మీకు గొప్ప మేలులు జరుగుతాయి, గొప్ప విజయాలు మీకు కలుగుతాయి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ కొరకు ప్రార్థించే ఒక సేవకుని కలిగి ఉండుట గొప్ప భాగ్యమని ప్రభువు మనకి ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు మన కొరకు ఒకరు ప్రార్థించాలి అని అంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, మన కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన సమస్య వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు దానిలో నుంచి బయటికి రావటానికి కొన్ని సందర్భాల్లో మన మనసు కఠినపరచబడి దేవుడు కార్యం చేయట్లేదేమో అన్న అవిశ్వాసము మనలోనికి వచ్చి సరైన ప్రార్థన జీవితం మనం చేయలేం. అలాంటి సమయాల్లో మన కొరకు ప్రార్థించే వ్యక్తులు ఉంటే ఆ సమస్యలోంచి బయటపడతాం. అలాగే ఎదుటివానికి కష్టం వచ్చినప్పుడు వాడి సమస్య కొరకు వాడు ప్రార్థన చేసుకోలేని పరిస్థితి అతనికి వస్తుంది. మనం ప్రార్థన చేసి అతన్ని బయటికి నడిపించవచ్చు. ఇందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఒంటిగాడై ఉన్నవాడు పడిపోతే లేవటానికి ఎవరు ఉండరు, అదే ఇద్దరు కలిసి అన్నాడల్లా ఒకడు పడిపోయిన ఇంకొకడు వాడిని లేపును అన్నాడు కదా. ఒకరికొకరు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇది మూడవదిగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం. నాలుగవదిగా ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాల్లో దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అనంటే, మోసే చేతులెత్తటము మనకి నేర్పిస్తున్నాడు. చేతులెత్తటము అంటే అర్థం ఏంటి?
అని అంటే లొంగిపోవటము దేవునికి. కొంతమంది అంటారు, ఏదైనా పని చెప్తే చేయలేకపోతే చేతులు ఎత్తేసాడు రాడు, చేయలేకపోయాడని అంటారు కదా. చేతులు ఎత్తేయడం అంటే నా వల్ల కాదు, నీ వల్లే అవుతుందని దేవునికి సింబాలిక్గా చూపించటం ఒకటి. రెండవది, చేతులు పైకెత్తటం అనేది పరిశుద్ధమైన చేతులను దేవునికి చూపించటం. అపవిత్రమైన చేతులు మనం చూపించటం కాదు. అపవిత్రమైన పనులు మనం దేవునికి చూపించలేం. పరిశుద్ధపరచబడిన చేతులే దేవునికి చూపించగలము. కనుక మన చేతులు పరిశుద్ధంగా ఉండాలని 24వ కీర్తన 4వ వచనంలో రాయబడి ఉంది. చేతులు పరిశుద్ధంగా ఉండాలని 1 తిమోతి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని బైబిల్ మనకి నేర్పిస్తుంది. చేతులు పైకెత్తుట అంటే ఆయనకి సరెండర్ అవుట ఒకటి. రెండవది, మనలను మనం పరిశుద్ధపరుచుకున్నామనే చెప్పటము ఇంకొకటి. చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు ఎంతసేపు చేతులు ఉంచుతామండి? చేతులు నొప్పి పుట్టి దించుతాం కదా. అలాగే మన పరిశుద్ధ జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో చాలాసార్లు బలహీనమైపోతూ ఉంటామనే, మన పరిశుద్ధత బలహీనము కాకుండా, మన ప్రార్థనా జీవితము బలహీనము కాకుండా అటు ఇటు మనకి సపోర్ట్గా ఉండేటువంటి వారు కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక 4వదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే చేతులెత్తి ప్రార్థించుట నేర్చుకోవాలి. చేతులు పైకెత్తినప్పుడు దేవుని సహాయము సమృద్ధిగా మనము పొందుకోగలుగుతాం. ఆ చేతులు పైకెత్తటానికి మునుపు నీ చేతులతో చేసిన ప్రతి పాపమును కడుక్కోవాలి. చేతులు పనిని సూచిస్తున్నాయని బైబిల్ చెప్తుంది. మీ పనుల వలన, మీ కార్యాల వలన ఎన్ని అపవిత్రతలు అంటుకున్నాయో వాటన్నిటిని కడుక్కొని శుద్ధి చేసుకొని 2 చేతులు పైకెత్తటానికి ధైర్యము తెచ్చుకోవాలి. ప్రభువా, నీ రక్తము చేత నేను కడగబడ్డాను, శుద్ధినయ్యాను, నా పాపమును ఒప్పుకున్నాను అయ్యా, వాటి నుంచి నేను విడుదల పొందాను, ఇదిగో అని మన 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనపక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ప్రార్థన జీవితము లేకే పరమకణానికి చేరటానికి శరీర క్రియలు వంటి లోక సంబంధమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని అమాలేకీలను మనము గెలవలేకపోతూ ఉన్నాము. మనము గెలవటానికి అవసరమైన సంగతులను దేవుడిక్కడ మనకి కొన్ని రాయించాడు. ఇది మనం 4వదిగా నేర్చుకుంటున్నాం. 4వదిగా చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించి ప్రార్థన చేయాలి. 5వదిగా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే అదే నిర్గమకాండము 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాల్లో 12వ వచనం మనం చూస్తే, మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడును ఈ పక్కనను ఒకడు ఆ పక్కనను అతని చేతులను ఆదుకొనగా. చూడండి, అహరోను హూరులు అని ఇద్దరు మోసేకి ఇటు అటు చేతులను పట్టుకున్న, చేతులు కిందకు దించకుండగా. ఇక్కడ మనకి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడనంటే ప్రార్థనా సహకారులను మనము ఏర్పాటు చేసుకోవాలి అని కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. నేను 3వ పాయింట్ చెప్పినప్పుడు మన కొరకు ప్రార్థించే సేవకుని కలిగి ఉండాలి అని చెప్పాను. 5వ పాయింట్ అంటే 4వది చేతులెత్తుట అని చెప్పాను. 5వ విషయం చెప్పేటప్పుడు ఇక్కడ గమనించాలి, ప్రార్థనా సహకారులను మనం ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో తెలుసా? మనకు కష్టం వస్తే ఓ 10 రూపాయలు అప్పు ఇచ్చేవాడిని ఎదుక్కుంటాం. మనం అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తాం. అట్లాంటి వాళ్ళకి ఎత్తేస్తూ ఉంటాం. మన మాటలతో గొప్పోడని పొగిడేస్తూ ఉంటాం. ఎందుకంటే మన అవసరానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సహాయం చేస్తారని. అంతకంటే ఇంపార్టెంట్, అది కూడా చేసు, నువ్వు తెలివైనడు కాబట్టి చేసుకో, మంచిది, అది తప్పు అనట్లేదు, పాపం అనట్లేదు. అంతకంటే ఇంపార్టెంట్, మన కొరకు ప్రార్థించే సహకారులను ఏర్పాటు చేసుకో. నీకు సమస్య రాగానే నా కొరకు ఈ సమస్య చెబితే ప్రార్థించే వ్యక్తులు నీకున్నారా? నీ కొరకు మొర్రపెట్టే వ్యక్తులు నీకున్నారా? మోసేకి యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితుల కొరకు ప్రార్థించే స్నేహితుడే యోబు. వాళ్ళకి నీ కొరకు ప్రార్థించే స్నేహితులను నీవు కలిగి ఉన్నావా? అలాంటి ప్రార్థనాపరులను నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, నీ సమస్య కొరకు వారి సమస్యగా ప్రార్థించే వారిని నీవు కలిగి ఉంటే నీవు ధన్యుడవు
గొప్ప విజయాలకు నువ్వు మార్గమును తెరుచుకున్నవాడు అవుతావు. అందుకని ప్రార్థనా సహకారులను ఏర్పాటు చేసుకున్నామని మనకి 5వదిగా ఈ పాఠ్య భాగంలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. 6వదిగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 6వదిగా ప్రతి సమస్య వెనక ఒక దురాత్మ ఉంటాడు. పడిపోయిన దురాత్మలు మన అప్పుల సమస్యలకు కారణం, మన అనారోగ్య సమస్యలకు కారణం, మన అవమానాలకు కారణం, మన ప్రతి కుటుంబ సమస్యలకు కారణం. ఈ పడిపోయిన దూతలే కొందరు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి కొన్ని సమస్యలను చుట్టూ తీసుకొని వస్తారు. ఆ పడిపోయిన దూతను లేదంటే మన సమస్యల వెనక పనిచేస్తున్న చీకటంధకార శక్తులను మన ప్రార్థనలో వాటిని బంధించాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థిస్తున్నప్పుడు కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు సమస్యలతో బాధపడినప్పుడు ఈ సమస్యలకు కారణమైన చీకటంధకార శక్తులను మేము బంధిస్తున్నాం అని అంటే కొంతమంది ఫీల్ అవుతుంటుంటారు. అంటే మాకు చీకటంధకార శక్తుల వల్ల ఈ సమస్యలు వచ్చాయా అని. అవును వచ్చాయి బాబు, కానీ అది ఏదో నువ్వు అపవిత్రుడు అని కాదు, నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయటానికే ఈ సమస్యలు తీసుకొచ్చాడు వాడు. అందుకనే సమస్యల వెనుకున్న దురాత్మను మనము బంధించగలగాలి అనే పాఠం కూడా మనకు ఈ భాగంలోనే దేవుడు నేర్పిస్తున్నాడు. ఒకసారి చూడండి వచనాలను. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనము. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ అమాలేకుల రాజు కనబడుతుంది. ఈ అమాలేకీలు అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా శరీర సంబంధమైన క్రియలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వ్యాధులు, అవమానాలని చెప్పుకున్నాం కదా. వాటి వెనక ఒక రాజు ఉంటాడు, వాడు పడిపోయిన దూత. ఇక్కడ అమాలేకీలకు ఒక రాజు ఉన్నట్లుగా ఆ రాజుని పడగొట్టాడు యెహోషువ. అట్లు అంట ఎట్లు 12వ వచనంలో మనం చూస్తున్నాం. మోసే చేతులు బరువెక్కగా దించకుండా సపోర్ట్ చేసి, అంటే ప్రార్థనా సహకారుల చేతను, ప్రార్థన మన కొరకు చేయగలిగిన సేవకుడిని కలిగి ఉండుట చేతను, 2 చేతులు పైకెత్తి ప్రార్థించే అనుభవాల చేతను, అట్లు మన సమస్యల వెనుకున్న దురాత్మను మనం ఓడించగలగాలి. మన సమస్యల వెనుకున్న పడిపోయిన దూతలను మనము అనగద్రొక్కగలగాలి, జయించగలగాలి. ఇదొక ఆధ్యాత్మిక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మనకు బోధ కలగటానికే ఇవి రాయబడ్డాయి, మనకు బుద్ధి కలగటానికే ఇవి రాయబడ్డాయి, మనకు నిరీక్షణ కలగటానికే ఇవి రాయబడ్డాయి. కనుక మనము 6వదిగా ఏం నేర్చుకుంటున్నాం అంటే ప్రార్థనలో చీకటంధకార శక్తులను బంధించటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనము విజయాలను చూడగలుగుతాం. మీ ఆత్మీయ యాత్రలో సమస్యలు రాకుండా ఉండవు, వస్తాయి. విజయం సాధించాల్సిన అవసరం మనకున్నది. ప్రార్థన ద్వారా గెలవలసిన అవసరం మనకున్నది. సేవకుని కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఉన్నది. ప్రార్థనా సహకారులు కలిగి ఉండవలసిన అవసరం మనకున్నది. పరిశుద్ధంగా జీవించుట మనకు అవసరమై ఉన్నది. చీకటంధకార శక్తులను బంధించుట మనకి అవసరమై ఉన్నది. ఇది 6వదిగా ఈ వాక్య భాగంలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ నిర్గమకాండం 17:8-16 వచనాల్లో మనం నేర్చుకోవలసిన బుద్ధిగల పాఠం ఏమిటి అని అంటే, మనం నేర్చుకోవలసిన బోధ ఏమిటి అని అంటే 15వ వచనం. తర్వాత మోసే ఒక బలిపీఠమును కట్టి. చూడండి, విజయము సాధించారు అమాలేకీల మీద. సాధించిన తర్వాత మోసే బలిపీఠము కట్టి అన్నాడు. బలిపీఠము చాలా వాటికి సాదృశ్యం. శిలువ మరణమునకు సాదృశ్యము, స్తుతులకు, ఆరాధనకు, ప్రార్థనలకు సాదృశ్యం, కృతజ్ఞతాస్తుతులకు కూడా సాదృశ్యం. విజయము సాధించాను కాబట్టి మోసే ఒక బలిపీఠము కట్టి యెహోవా నిస్సి అని పెట్టాడు. యెహోవా నిస్సి అని మాటకు అర్థము ధ్వజము అని మనకు కనబడుతుంది. దేవుడే మాకు సహాయం చేసి గెలిపించాడని కృతజ్ఞతలు చెప్పటం అన్నమాట 7వదిగా మనము నేర్చుకోవలసిన విషయం. 7వదిగా మనము ఈ వాక్య భాగంలో ఏం నేర్చుకుంటున్నామంటే, కృతజ్ఞతలు కలిగి ఉండుట నేర్చుకోవాలి. కృతజ్ఞత లేకుండా మనం జీవించలేము.
మనం విజయాలను సాధించలేం. దేవుడు చేసిన ప్రతి మేలును మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకమును చేసుకుంటూ ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఇది 7వదిగా మనకు ఈ వాక్య భాగంలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్పిస్తూ మన ఆత్మలను బలపరిచే దేవుడు. అందుకే బైబిల్ గ్రంథమును ధ్యానపూర్వకంగా చదవాలి. ఆధ్యాత్మికంగా నేను నేర్చుకోగలను అనేది చదవాలి. చాలామంది బైబిలు ఎలా చదువుతారంటే ఈ సంఘటనలో ఉన్న చరిత్ర ఏంటి, అసలు వాస్తవం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎలాగ వృద్ధి చెందించుకోవాలి, నా ఆత్మకు అది ఏ విధంగా మేలు కలుగజేస్తుంది అన్నది తెలుసుకోరు. చరిత్ర తెలుసుకుంటే వాస్తవం నీకు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక సంగతులను నువ్వు అనుభవించుకొని నేర్చుకుంటే పరలోక ప్రాప్తి మనకు కలుగుతుంది. పరమ కణానులో అడుగుపెట్టే సామర్థ్యము మనకి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వర్తమానం విని ప్రార్థనపూర్వకంగా మీ జీవితాలను కట్టుకోనండి. ఈ వర్తమానం ఇతరులకు షేర్ చేయటానికి ప్రయత్నించండి. మా పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులు కండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థనకి ఏకీభవిద్దాం. దయచేసి ఎవరు కూడా ప్రార్థనను స్కిప్ చేయకండి. చాలామంది ప్రారంభ ప్రార్థన స్కిప్ చేస్తారు, ఆఖరి ప్రార్థన స్కిప్ చేసి ఓన్లీ వాక్యం మాత్రమే వింటారు. ప్రార్థనలోనే చాలా శక్తి ఉన్నది. కనుక ప్రార్థన మనకు చాలా అవసరం. ప్రార్థనలకు ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సర్వాధికారి, శక్తిమంతుడా, బలవంతుడా, నీతిమంతుడా, నెమ్మదినిచ్చువాడా నీకు వందనాలు. మా ఆత్మీయ యాత్రలో పరలోకపు కణానుకు చేరకుండగా అమాలేకీల వలె నానైనాడు శరీర సంబంధమైన సమస్యలు, లోక సంబంధమైన సమస్యలు, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, అనేకమైన నిందలు మాకు ఎదురవుతూ ఉంటుండగా యేసు నామములో వాటి వెనకున్న చీకటి అంధకార శక్తులను మేము బంధిస్తున్నాము. తండ్రి సహాయం చేయండి. ఇదిగో నాయన వాటి నుండి మాకు విడుదలను దయచేయండి. మేము ప్రార్థించేవారుగా ఉండటానికి, ప్రార్థించే సహకారులను సంపాదించుకొనటానికి, అయా ప్రార్థించే సంఘ కాపరిని కలిగి ఉండటానికి మమ్మలను బలపరచండి, సహాయం చేయండి, కరుణించండి, కనికరించండి, కృప చూపండి. మీ దివ్య కృపచేత మమ్మలను బలపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.